కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగు సినిమా ఇండస్ట్రీని గాయాలు వెంటాడుతున్నాయి. ఇంతకాలం షూటింగ్ లో హీరోలే ప్రమాదాలు గురవుతున్నారు అనుకుంటే రష్మిక కూడా గాయపడింది. హీరోలు రెస్ట్ తీసుకోవడంతో వాళ్ళు నటిస్తున్న ఒక్క సినిమా షూటింగే ఆగిపోయింది. కానీ రష్మికకు తగిలిన గాయంతో 3 సినిమాలు ఎఫెక్ట్ అయ్యాయంట. అవేంటో చూద్దాం. బాలకృష్ణ, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, రామ్ చరణ్ ప్రమాదాలకు గురి కావడంతో వాళ్లు నటిస్తున్న ఒకే ఒక సినిమా షూటింగ్ మాత్రమే 3-4 నెలల పాటు ఆలస్యమవుతోంది. కానీ రష్మికకు తగిలిన గాయంతో 3 సినిమాలు ఆగిపోయాయి. మైసా సాంగ్ షూటింగ్ టైంలో తగిలిన గాయంతో కండర భాగం డిటాచ్మెంట్ అయింది. 6 వారాలు రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పినా సంపూర్ణంగా కోలుకోవడానికి 3 నెలలు టైం పడుతుందని తెలిసింది. దీంతో సెట్స్ పై ఉన్న ఈ 3 సినిమాలు ఆగిపోయాయి. ఎప్పుడు మొదలవుతాయో కూడా మేకర్స్ చెప్పలేకపోతున్నారు. మైసా సాంగ్ షూటింగ్ మధ్యలో గాయపడ్డంతో ఈ పాటను ఇప్పట్లో పూర్తి చేయడానికి వీల్లేదు. ముందు కాళ్లపై ఒత్తిడి పడని సీన్స్తో కెమెరా ముందుకొస్తుంది. విజయ్ దేవరకొండతో నటిస్తున్న రణబాలి సెప్టెంబర్ 11న రావాల్సిండగా రష్మికకు తగిలిన గాయంతో రిలీజ్ వాయిదా పడింది. కోలుకున్న వెంటనే ముందుగా రణబాలి షూటింగ్లో పాల్గొంటుంది రష్మిక. అల్లు అర్జున్ రాకాలో రష్మిక విలన్ గా నటిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ షూటింగ్లో పాల్గొనాల్సి ఉండగా గాయపడింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రాకా షూటింగ్ పూర్తి చేయాలనుకున్నాడు అట్లీ. అయితే రష్మిక ఎంట్రీ ఇప్పట్లో ఉండదని, నవంబర్ నుంచి రష్మికపై సీన్స్ తీస్తారట. గాయం కారణంగా ఆగిపోయిన 3వ సినిమా మైసా. ది గర్ల్ ఫ్రెండ్ తర్వాత రష్మిక నటిస్తున్న సెకండ్ లేడీ ఓరియంటెడ్ మూవీ ఇది. యాక్షన్ సీన్స్ తీయాల్సిండటంతో రాకాలో తన పార్ట్ పూర్తయిన తర్వాత మైసాలో జాయిన్ అవుతుందా, లేదంటే మైసాను పూర్తి చేసి రాకా సెట్స్ పైకి వెళుతుందో చూడాలి మరి.